మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ రోజున నేను మీ ఎదుటికి వచ్చాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దాం, జాగ్రత్తగా మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం. కొన్ని విషయాలు 147వ కీర్తన 3వ వాక్య భాగాన్ని చదువుదాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. మరొక విషయాన్ని కూడా చదువుకుందాం, మరొక వాక్య భాగాన్ని చదువుతాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని చదువుతారు. జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి. సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు చేయూతనీయుడి. చాలండి. ఈ వాక్యంలో ఈ రెండు వాక్యాలు మనం కాస్త గమనించుకుంటూ వస్తే చాలా చక్కటి విషయం. మరి పూట మనం ధ్యానం చేసుకుందాం. ఈ పూట దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలనుకున్న చక్కటి విషయం ఏంటంటే, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే అని. తెస్సలోనికలకు రాసిన ఆ పత్రికలో అక్రమంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో అటువంటి వ్యక్తులకి మీరు బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిపోయినటువంటి వ్యక్తులకి వాళ్ళకి ధైర్యాన్ని చేకూర్చేటట్లుగా మీరు చేయండి, లేక వాళ్ళకి చేయూతనివ్వండి, వాళ్ళని ధైర్యపరచండి అని దైవజనుడైనటువంటి పౌలు తెస్సలోనిక పత్రికలో చాలా చక్కటి విషయాన్ని రాశాడు. ఈ వాక్యాలు మనం కొంచెం గమనించుకుంటూ వస్తే, గుండె చెదిరిపోవటం. అసలు గుండె అంటే హృదయము. మన హృదయము కొన్నిసార్లు అనేక విషయాల్లో చెదిరిపోతూ ఉంటుంది. ఎందుకు మనుషుల హృదయం చెదిరిపోతూ ఉంటుంది? గుండె చెదిరిపోవటానికి గల కారణం ఏంటి? గుండె చెదిరిపోవటం అంటే ఏంటి? బలహీనపడటం, లేక ధైర్యంగా ఉండవలసిన వ్యక్తి అధైర్యానికి గురవ్వటం, సాహసాలు చేయగలిగినటువంటి వ్యక్తి పిరికివాడిగా ఇక నాకు ఏది చేత కాదు అన్నట్లుగా చేతులు ముడుచుకుని కూర్చోవటం, ఇవన్నీ కూడా ధైర్య సాహసాలు చేయగలిగినటువంటి ఆ గుండె నిబ్బరం కలిగిన వాడు కొన్ని విషయాలు ఆధ్యాత్మికంగా కానివ్వండి, లేక బౌద్ధికంగా కానివ్వండి, కొన్ని విషయాలు వాళ్ళు వింటున్నప్పుడు వారి గుండె చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేక సందర్భాలు మనం గమనించుకుంటూ వస్తాం. ఈ కీర్తన చాలా చక్కటి కీర్తన. దావీదు అంటున్నాడు కదా, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే అని. అసలు మానవుని యొక్క హృదయం ఎందుకు చెదిరిపోతుంది? గుండె చెదిరిపోవటానికి గల ప్రబలమైనటువంటి కారణం ఏంటి? ఎందుకు చెదిరిపోవాలి? ఎందుకు బలహీనుడవ్వాలి? ఎందుకు ఆ వ్యక్తి పిరికివాడిగా మార్చబడాలి? ఎంతో సాహసం చేయగలిగినటువంటి గుండె ధైర్యం కలిగిన వాడు సైతము ఈ రోజున బలహీనుడైపోవటానికి గల కారణం ఏంటో బైబిల్లో చాలా చక్కటి విషయాలు రాయబడున్నాయండి. సింహపు గుండె లాంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు వారికి వస్తున్న పరిస్థితులను బట్టి, వారికి వచ్చే సమస్యను బట్టి, వారికి వస్తున్న కొన్ని శోధనలను బట్టి అనేకుల యొక్క హృదయాలు ఈ రోజున బ్రద్దలైపోతున్నాయి. ఏంటి? గుండె నీరైపోతుంది. కొందరికి గుండె బలహీనమైపోతూ వస్తుంది, కొందరు గుండె చెడిపోతూ వస్తుంది, కొందరు గుండె చెదిరిపోతూ వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మానవుని యొక్క హృదయం, మనుషుని యొక్క హృదయం ఏ పరిస్థితులను బట్టి ఎందుకు గుండె చెదిరిపోయే పరిస్థితులు వస్తున్నాయి? ఈ రోజున దేశంలో, ప్రపంచంలో వినకూడనటువంటి కొన్ని విషయాలు మనం వింటున్నప్పుడు మన హృదయాలు ఈ రోజున ధైర్యంగా ఉన్నాయి అని మనం చెప్పగలుగుతామా?
ఇంటిలో ఉన్నవాడు ఇంట్లోనే కూర్చుంటున్నాడు కానీ కనీసం బయటకు వచ్చి సమాజంలో తిరగాలనే ధైర్యాన్ని కూడా ఈ రోజున కోల్పోయాడు. దానికి గల ప్రబలమైన కారణం మీకు తెలియకుండా ఏమీ లేదు. మనిషి రోజున ఎందుకు ధైర్యాన్ని ఎందుకు కోల్పోయాడు, ఎందుకు నెమ్మదిని కోల్పోయాడు, ఎందుకు సాహసంగా ముందడుగులు వేయవలసిన వ్యక్తి ఒక పిరికివాడిగా ఒక ఇంటికి మంచానికి అంకితపరచబడ్డాడు. దానికి గల కారణం ఏమిటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుని యొక్క హృదయం ఎందుకు అధైర్యపడుతుంది, ఎందుకు పిరికి గుండెలాగా మార్చబడుతూ వస్తుంది? బైబిల్లో కొందరు యొక్క జీవిత విధానాన్ని మనం గమనించుకుంటూ వస్తాం. ఎఫ్రాయిము అనే ఒక వ్యక్తిని గురించి బైబిల్లో ఇలా రాయబడి ఉంది. ఎఫ్రాయిము పిరికి గుండె కలిగినటువంటి గువ్వాయను అనే మాట మనం చూస్తాం. హోషేయ గ్రంథంలో మనం గమనించుకుంటూ వస్తే ఎఫ్రాయిము యొక్క జీవితం ఎలా ఉందంటే పిరికి గుండె కలిగినటువంటి గువ్వలాగా మార్చబడ్డాడంట. పిరికి గుండె, గువ్వ యొక్క స్థితి మనకు తెలుసు. ఒక చెట్టు మీద వాలుతుంది, 2 ఆకులు రెపరెపరెపరెపలాడినాయి అనుకోండి, నా మీద ఎవడో ఏదో చేసాడు అన్నట్లుగా అమాంతంగా క్షణాల్లో తుర్రుని లేచి వెళ్ళిపోతూ వస్తుంది. మళ్ళీ ఎక్కడ వాళ్తుందో మనకు తెలియదండి. 4 ఆకులు ఒకసారి అట్లా ఊగిన, కొమ్మలు ఒకసారి అట్లా ఊగిన, ఏదో ఒక శబ్దం వచ్చి రాగానే నాకు ఏదో అపాయం వచ్చింది అన్నట్లుగా పిరికి గుండెలాగా ఎఫ్రాయిము యొక్క జీవితం కొనసాగుతున్నట్లు బైబిల్ చరిత్రలో మనం చూస్తున్నాం. చాలా మంది చూస్తూ ఉంటామండి. చిన్నదానికి గుండె ధైర్యాన్ని నిప్పరం చేసుకోవాల్సిన వ్యక్తులు ఈ రోజున గుండె చెదిరిపోయిన వ్యక్తులుగా చూస్తున్నాం. వారి నీడని వారు చూసి భయపడే వాళ్ళు లేకుండా పోలేదండి. కాస్త ఒంటరిగా ఆఫీస్ నుంచి భర్త రాకపోయేసరికి, స్కూల్ నుంచి పిల్లలు సమయానికి రాకపోయేసరికి ఒంటరిగా ఉంటున్న ఆ తల్లి ఏమండి ఆలోచన చేసి ఏదో ఒక భయానికి గురయ్యి ఒక పిరికి గుండెలాగా మార్చబడుతున్నటువంటి కుటుంబాలు మనం చూస్తున్నాం. వారి నీడను వాళ్ళు చూసి భయపడే వాళ్ళని చూస్తున్నాం. ఒంటరిగా ఉంటే భయపడే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా శబ్దాలు వింటే భయపడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. పండుకున్నప్పుడు రాత్రి వచ్చే పీడ కలల వలన మనుషుల యొక్క హృదయాల్లో ధైర్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తుల్ని మనం చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఎందుకు మనుషుల యొక్క హృదయము పిరికి గుండెలాగా మార్చబడటానికి, ఒక గువ్వ గుండె వల్లే మార్చబడటానికి, లేకపోతే వాళ్ళ గుండె చెదిరిపోవటానికి, అధైర్యపడటానికి గల కారణం ఏంటో బైబిల్లో చాలా చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడు అగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల యొక్క గుండెను అధైర్యపరచకుండా ఉండునట్లు అతడు ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పవలెను అని రాయబడి ఉంది. ఈ సందర్భంలో మనం గమనించుకుంటూ వస్తే, మీరు ఒక పట్టణం మీదకి, ఒక దేశం మీదకి మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఆ యుద్ధంలో ఉన్నటువంటి సైనికులతోని, సైన్యాధిపతులతోనూ, పెద్దలతోనూ, ఈటెలు పట్టుకున్న వాళ్ళతోటి, బలశూరులతోటి, పరాక్రమం కలిగినటువంటి వ్యక్తులతోటి వాళ్ళకి ముందుగా ఒక ప్రకటన చేయాలంట. ఏం చేయాలని అక్కడ రాయబడి ఉందంటే 3 సందర్భాలు మనం గమనించుకుంటూ వస్తాం. అయితే ఈ యొక్క 8వ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, నాయకులు జనులతో ఇలాగ ప్రకటన చేయాలి. ఏమని ప్రకటన చేయాలి తెలిసిన, ఎవడు భయపడి మెత్తని గుండె కలిగిన వాడు ఉంటాడో, ఎవడు పిరికి గుండె కలిగిన వాడు ఉంటాడో, వాడు తమ సహోదరుని అధైర్యపరచకుండా ఉండేటట్లుగా అటువంటి వ్యక్తి ఈ సైన్యంలో నుండి తమ ఇంటికి వెళ్ళిపోవాలి. అతను యుద్ధానికి పనికిరాడు గనుక అధైర్యపడేవాడు, పిరికి గుండె కలిగిన వాడు, విస్తారమైనటువంటి సైన్యాన్ని మీరు చూసి
అమ్మో ఈ సైన్యంతో మనం పోరాడగలుగుతామా, దీంతో మనం యుద్ధం చేయగలుగుతామా, దీంతో మనం యుద్ధం చేసి జయాన్ని మనం పొందగలుగుతామా అని విస్తారమైనటువంటి సైన్యాన్ని, నీకంటే బలము కలిగినటువంటి వ్యక్తుల్ని నీ కళ్ళ ఎదుట నువ్వు చూస్తున్నప్పుడు నా ప్రియ దేవుని బిడలారా, చాలాసార్లు మనం ఆధైర్యపడుతూ ఉంటాం. మనం పిరికి గుండెలాగా మార్చబడుతుంది మన గుండె, ఒక గువ్వ గుండు వలె మార్చబడుతుంది. మనకంటే బలం కలిగిన వాడు మన మీదకు వస్తున్నాడంటే, మన మీద విరుచుకు పడుతున్నాడంటే, మన అంతు తేలుస్తాను అని చెప్పి ఒకవేళ సవాలు విసురుతున్నాడంటే, వాడి యొక్క బలానికి కొన్నిసార్లు మన గుండెలో ఉన్న ఆ సత్తా కోల్పోయి చాలామంది బలహీనలు అవటం మనం చూస్తున్నాం. నా దేవుని బిడలారా, ఈ సందేశాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో మిమ్మల్ని భయపెట్టే సమస్య మీ కళ్ళ ముందు ఉంటున్నప్పుడు, ఆ కళ్ళ ముందు ఉంచబడిన ఆ సమస్యను బట్టి మీ గుండె నీరైపోతుందా, లేక అది గువ్వ గుండెలాగా మార్చబడి, పిరికి గుండెలాగా మార్చబడి గుండె చెదిరిపోయినటువంటి స్థితిలోనికి వస్తుందో మీరు ఆలోచన చేయండి. గుండె చెదిరిపోవటానికి మొదటి కారణం ఏంటంటే, నీ ఎదుట విస్తారమైనటువంటి జనాన్ని చూస్తున్నప్పుడు, నీకంటే బలము కలిగినటువంటి వ్యక్తిని నువ్వు కళ్ళ ముందు చూస్తున్నప్పుడు, వాళ్ళ బలాన్ని చూసి నువ్వు ఆధైర్యపడటం వలన, లేక బలహీనుడు అవటం వలన నీ గుండె చెదిరిపోయే అవకాశాలు ఉండటమే కాదు, నిన్ను బట్టి అనేకులు ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. అదిగో తనను బట్టి అక్కడ రాయబడినటువంటి మాట, ఆధైర్యపడిన రీతిగా తన సహోదరుల యొక్క గుండెలు ఆధైర్యపరచకుండా ఉన్నట్లు అతడు తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పు వాళ్ళని పంపించి, అటువంటి వ్యక్తులు గనక నీ సైన్యంలో ఉంటే ఆ యుద్ధం ఆశీర్వాదకరంగా విజయవంతంగా జరగదు, అది అపజయాలకి గురవుతూ వస్తుంది అని దేవుడే నాయకుడైనటువంటి మోషేతోటి మాట్లాడినటువంటి సందర్భం ఈ సందర్భం. నా ప్రియ దేవుని బిడ్డలారా, తన సహోదరు యొక్క గుండెను కూడా చాలాసార్లు ఆధైర్యపరిచే వ్యక్తులు మనం చూస్తాం. అంటే వాడు చెడింది కాక 10 మంది చెడగొడతాం అన్నమాట. లోక సామెత ఒకటి ఉంది కదా, తాను చెడిన కోతి వనమంతా చెడిపింది అన్నట్లు. దేవుని బిడ్డలారా, ఈ రోజున తాను చెడిపోవటమే కాదు, తాను ఆధైర్యపడటమే కాదు, మిగిలిన వ్యక్తులు కూడా ఆధైర్యపరిచే ఒక పరిస్థితి ఈ రోజున దేవుని వాక్యంలో చోటు చేసుకుంది. మీ కుటుంబాల్లో అటువంటి పరిస్థితులు ఒకవేళ చోటు చేసుకుని ఒకవేళ ఉంటే, ఆ ఆధైర్యపడే వ్యక్తుల్ని మీ కుటుంబాల్లో ఎక్కువ కాలం పెట్టుకున్నా అది మీకు ప్రమాదమే. కనుక అటువంటి వ్యక్తులకి, ధైర్యం చెడిపోయే వ్యక్తులకి మీరు వాళ్ళని ధైర్యపరచండి. వాళ్ళు బలహీనలై ఉంటే కనుక వాళ్ళకి చేయూత ఇవ్వండి, వాళ్ళకి ధైర్యపరచండి. అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండని చెప్పి వాళ్ళు ధైర్యపరచండి. ఒకవేళ క్రమం తప్పి అక్రమంగా నడిస్తే కనుక వాళ్ళకి బుద్ధి చెప్పండి, వాళ్ళని గద్దించండి, వాళ్ళ సరైనటువంటి మార్గాల్లో వాళ్ళు నడిపించండి. వాళ్ళు ధైర్యాన్ని కోల్పోతే కనుక వాళ్ళకి ధైర్యాన్ని మళ్ళా వాళ్ళకి కలిగేటట్లుగా, అధైర్యంగా ఉంటున్న వ్యక్తులకి ధైర్యం కలిగేటట్లుగా వాళ్ళకి చేయూతనివ్వండి అని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి. ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చెప్పాలండి. ఆ మాట ఏంటో తెలిసిన యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. 14వ అధ్యాయంలో 8వ వాక్య భాగాన్ని మనం గమనిస్తాం. చూడండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల యొక్క హృదయాలని ఏం చేశారంటే కరుగ చేశారంటే, నాతో కూడా వచ్చినటువంటి జనుల యొక్క హృదయాలని నాతో పాటు వచ్చిన సహోదరులు కొంతమంది ఉన్నారు. ఆ దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళాం. కాదేశు అనే ఆ దేశానికి మేము వేగు చూడటానికి వెళ్ళాం. మోషే మమ్మల్ని పంపించాడు. 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్కరిని ప్రధానులు పంపించాడు. అందరం కూడా ఆ దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళాం. అయితే మాతో పాటు వచ్చినటువంటి కొందరు ఏం చేశారు తెలిసిన, జనుల యొక్క హృదయాల్ని కరిగిపోయేటట్లుగా, వాళ్ళు చెప్పినటువంటి మాటలకి అనేకల హృదయాలు కరిగిపోయినట్లుగా మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నామండి. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. జనుల యొక్క హృదయాల్ని కరగదీశారంట.
వాళ్ళు ఏ మాటలు చెప్పుంటే జనుల యొక్క హృదయాలు కరిగిపోయి ఉంటాయంటారు. ఎటువంటి మాటలు చెప్తే జనుల యొక్క హృదయాలు భయపడేటట్లుగా ఏంటి వాళ్ళు పిరికి వాళ్ళుగా మార్చబడటమే కాదు, వారు చెప్పిన మాటను బట్టి మిగిలినటువంటి వ్యక్తులందరూ కూడా సర్వ సమాజం కూడా పిరికి వ్యక్తులుగా మార్చబడ్డారు. అటువంటి పరిస్థితి కలగటానికి గల కారణం ఏంటంటే తనతో పాటు వచ్చినటువంటి జనులు అంటే అండి, తనతో పాటు వచ్చిన సహోదరులు అంట జనుల యొక్క హృదయాల్ని కరగదీసేసారంటే అండి, కృంగదీసేసారంట, బలహీనపరిచేటట్లుగా చేశారంటండి. ఏ మాటలు చెప్తే వాళ్ళు బలహీనలు అయ్యారంటారు. సంఖ్యాకాండంలో ఒక విషయాన్ని మనం గమనిద్దామండి. చూడండి 13వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనం చదువుదాం. అయితే అతనితో కూడా పోయిన మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తమ సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు అక్కడ నెఫీలీయులు సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మేము అక్కడ ఉన్న వ్యక్తులు మేము చూసాము. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. మా దృష్టికి మేము పందుల్లాగా, కుక్కల్లాగా, ఎలకల్లాగా, మిడతల్లాగా మేము అలా కనపడ్డాం. వాళ్ళ దృష్టికి, వాళ్ళ దృష్టికి కూడా మేము ఎలా కనపడ్డాం తెలిసిన, వాళ్ళు కూడా మమ్మల్ని కుక్కల్లాగానే చూశారు. వాళ్ళు మమ్మల్ని ఏమండి బురదలో తిరిగే పందుల్లాగా మమ్మల్ని చూశారు. మేము వాళ్ళ దృష్టికి మిడతల్లా కనపడ్డాం. మా దృష్టికి మేము చిచ్చి ఏంద్రా మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళు చూస్తే ఆజానుబాహులు, వాళ్ళతో మనం యుద్ధం చేయగలుగుతామా, మన దేశాన్ని స్వాధీనపరచుకోగలుగుతామా అని మా దృష్టికి మేము అలాగనే కనపడ్డాము. అంతే కదండి, వాళ్ళ దృష్టిలో కూడా మేము అలాగనే ఉన్నాం. కనుక ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటం మన తరము కాదు, మన బలము సరిపోదు, మన శక్తి సరిపోదు, వాళ్ళతో మనం పోరాడలేము, మనం గెలవలేమని చెప్పి ఆ రోజున మిగిలిన వాళ్ళందరూ కూడా జనులకి ఈ మాటలు చెప్పి, దేవుని బిడ్డలారా, జనుల యొక్క హృదయాల్ని కరగదీసినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ రోజున చెడ్డ సమాచారాలు చెప్పి మనుషుల హృదయాల్ని కలవరపరిచే వ్యక్తులు చెడ్డ సమాచారం చెప్పటం వలన గుండె నీరైపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటామండి. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యం గమనించండి. ఆ దేశమును వేగు చూచుటకు, ఆ దేశాన్ని వేగు చూడటానికి యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, నేను 40 సంవత్సరాల వయసు కలిగిన వాడను. ఎవరికి భయపడక నేను చూసింది చూసినట్లుగానే అతనికి వర్తమానము తెచ్చాను. నేను ఏదైతే చూశానో ఆ దేశంలో నేను 40 దినాలు సంచరించాను. నేను ఆ 40 దినాల్లో ఎష్కోల్ అనే ఒక లోయలోనికి వెళ్ళాను. అక్కడ 2 మనుషులు మోయగలిగినంత పెద్ద ద్రాక్ష గెల నాకు కనబడింది. అంతేకాదు అక్కడున్న అంజూరపు పళ్ళు నేను చూశాను, అక్కడున్న దానమ ఫలాలు మేము చూసాం, అక్కడున్నటువంటి ఖర్జూరపు ఫలాలు మేము చూసాం. ఇవన్నీ మేము తినటమే కాదు, వాటిని మేము రుచి చూసిన తర్వాత మా హృదయానికి అనిపించింది, నిశ్చయముగా దేవుడు ఆ దేశాన్ని మన స్వాధీనపరుస్తాడన్న సంగతి మేము విశ్వాసముతో మేము ఎరిగాము అని ఆ మాటలు వాళ్ళు చూసింది, ఆ చూసినట్లుగానే మోషేకి సర్వ సమాజానికి ఆ మాటలు చెప్పి జనుల యొక్క హృదయాన్ని కరగదీయలేదు, కానీ జనుల యొక్క హృదయాన్ని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జనుల యొక్క హృదయాన్ని ధైర్యపరిచారంట. ప్రజల ఎదుట నిమ్మలపరిచారండి. మోషే ఎదుటను అహరోను ఎదుట జనులందరూ నిమ్మలపరిచి ఈ మాట చెప్పారంట, మేము చూసినటువంటి ఆ దేశం అది చాలా ఉన్నతమైనటువంటి దేశం, చాలా ఆశీర్వదించబడినటువంటి ఆ దేశం. ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే నేడు మనము యెహోవా యందు ఆనందించిన ఎడల
యెహోవా నిశ్చయముగా ఆ దేశాన్ని మనకి స్వాధీనపరుస్తాడు అని దేవుని సముఖంలో ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచాడండి. అలాగని మీరు చేయగలిగితే కనుక మిమ్మల్ని అధైర్యపరిచే మాటలు మీ గుండెల్ని ఒకవేళ దూచుకుని వచ్చి నేలకి ఒరిగేటట్లుగా మీ భౌతిక జీవితాన్ని అట్లా చేస్తూ ఉంటే వాటిలన్నిటిని విడిచిపెట్టి దేవుల్లో మీరు ఆనందించండి. ఈ రోజు నుంచి ఆ చెడ్డ వార్తలకి మీరు దూరంగా ఉండి, ఆ చెడ్డ సమాచారాలకి మీరు దూరంగా ఉండి, దేవుని వాక్యం చేత మనము బలపరచబడి దేవుని వాక్యం చేత మీరు నడిపించబడినటువంటి వ్యక్తులైతే కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బలహీనపడరు, ఇతరుల్ని మీరు బలహీనపరచరు. మీరు అధైర్యపరచబడరు, మీరు ఇతరులను కూడా అధైర్యపరచలేరు. కనుక అంతటి అనుభవం నీకు కావాలి అని అనుకుంటే దేవుని వాక్యం అంటుంది, నీ ఎదుట ఉన్నటువంటి ఆ పరిస్థితులకి నీవే మాత్రం కూడా భయపడద్దు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వాక్యాన్ని గమనిద్దాం. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడుగగా నీవు శ్రమ దినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. శ్రమ దినము వచ్చుచున్నదని దుర్వార్త నాకు వినబడింది. అందరి గుండెలు కరిగిపోవును. ఆ వార్త వినగానే అందరి గుండెలు కరిగిపోయాయి. అందరి చేతులు బలహీనమైపోతున్నాయి. అందరి యొక్క మనసులు ఆధైర్యపడును. అందరి మోకాళ్ళు నీరైపోతున్నాయి. కీడు వచ్చుచున్నది. చాలండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒక దుర్వార్త వినబడిందంటే అండి, ఆ దుర్వార్తలకి చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే వారి గుండె నీరైపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. గుండెలు కరిగిపోతున్నాయంట ఆ దుర్వార్తకి. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఈ రోజున దుర్వార్త ఒకటి చోటు చేసుకుంది. కరోనా అనే ఒక వ్యాధుని గురించిన దుర్వార్త. ఆ వార్త వినగానే ప్రతి వారి యొక్క గుండె కరిగిపోతుంది ఈ రోజునండి. ఆ వార్త వినగానే ప్రతి వారి చేతులు బలహీనమైపోతూ వస్తున్నాయి. ఆ వార్త వినగానే ప్రతి వారి యొక్క మనసులు ఆధైర్యానికి గురైపోతూ వస్తున్నాయి. అంతేకాదండి, వెన్నులో చెమటలు పడుతున్నాయి, వణుకు పడుతుంది వాళ్ళకి. ఇంకా రాయబడినటువంటి మాట ఏంటో తెలిసిన, మోకాలు నీరైపోతున్నట్లుగా వేసుకున్న బట్టలు అట్లాగనే నడినెత్తి మొదలుకొని ఏమండి అరికాల వరకు ఒంటి మీద చెమటలు పట్టిపోతున్నాయండి, నీరైపోతున్నాయండి. కారణం ఏంటో తెలిసిన, దుర్వార్త ఒకటి బయలుదేరింది. ఆ దుర్వార్త వినగానే మనుషుని యొక్క హృదయాలు బలహీనమైపోతూ వస్తున్నాయండి. వాళ్ళ హృదయాలు బలహీనం అవటమే కదండి, చేతులన్నీ కూడా ఏమండి నిస్సత్తుగా మార్చబడిపోతూ వస్తున్నాయి. కాళ్ళు చేతులు వణుకులు పుడుతున్నాయండి. అంతేకాదండి, బైబిల్లో మనం చూస్తూ ఉన్నామండి, ప్రతి వాడి యొక్క గుండె కరిగిపోతుందంట. ఈ వ్యాధుల నుంచి మనం ఎలా విడుదల పొందాలి? దీన్ని మనం విడుదల పొందాలంటే మనం ఏం చేస్తే మనం విడుదల పొందగలుగుతాం? ఎలా మనం ప్రాణాలను కాపాడుకోవాలి? ఈ దుర్వార్త వినగానే ప్రజల యొక్క హృదయాలు సంతోషంతో ఉప్పొంగి ఆనందించే పరిస్థితులు కాదండి అన్నీ కూడా. ఈ వార్తలు వినగానే ఆ దుర్వార్తకు భయపడిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకి కొన్ని వార్తలు విన్నప్పుడు, కొన్ని విషయాలు వింటున్నప్పుడు, ఆ దుర్వార్తలకు విన్నప్పుడు మనుషులు గడగడగడగలాడిపోవటమే కదండి, మతి తప్పి ప్రవర్తించే వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాలి. చిన్న వయసు మా మామయ్య ఫుల్గా కష్టపడి శ్రమపడి పొలం పనిచేసి వచ్చి ఇంట్లో శుభ్రం కొనుక్కున్నాడు. ఆయన గురకలు పెట్టి నిద్రపోతున్నాడు, కాళ్ళు ఆరుజాపి చేతులు ఆరుజాపి నిద్రపోతున్నాడు. మా అత్తయ్య ఆ బయట కూర్చొని అంట్లు కడుక్కుంటుంది. మా మామతో బాగా చేతులు ఆడేవాడిని. సరే, మా మామ ఏమేం చేస్తున్నాడు ఏంటని చెప్పి చూస్తే మంచం మీద పండుకుని ఉన్నాడు ఆయన.
సరే మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళి ఆ 2 కాళ్ళు దగ్గర పెట్టి దారం తీసుకుని వచ్చి ఆ 2 బొటనీలకి లాగి కట్టి శుభ్రం పెట్టారు. 2 బొటనీలకి దగ్గర లాగి కట్టారు. 2 చేతులు అట్లాగా పెట్టుకుని ఉంటే ఆ 2 చేతులు పొట్ట మీద పెట్టి ఆ 2 చేతులు కూడా ఏమండి దారం తీసుకుని వచ్చి బొటనీలు 2 అట్లా కట్టి అట్లా పొట్ట మీద అట్లా పెట్టానండి. అటు ఇటు చూసా, దిండుకి చిన్న బొక్క పెట్టి ఆ దిండులో నుంచి దూదిని తీసి 2 ఉండలు చేసి ముక్కులో పెట్టి మా అత్త బయట అంట్లు కడుక్కుంటుంటే అక్కడికి వెళ్ళి, అత్తయ్య మామ ఇప్పుడు చచ్చిపోయాడు అత్తయ్య ఆయన ఒక మాట అన్నానంటే, మామ చచ్చిపోవటం ఏంట్రా అని అంటే, ఆ విధంగా పడక గదిలో బొటనీలు 2 కట్టి చేతులు కట్టి ముక్కులో దూదులు పెట్టుకున్నాడు కదా అత్తయ్య అని అంటే, ఇక అంట్లు కడిగి మా అత్త అంట్లు డెక్షలు పక్కన పడేసి ఆడ గుడిగా లోపలికి వచ్చి కూడా చూడకుండా కిటికీలో నుంచి చూసి ఎర్రి కేకేసి పిచ్చిదైపోయిందండి. ఆ దుర్వార్త వినగానే ఇంచుమించుగా 9 నెలలు పిచ్చిదైపోయింది. ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తమిళ్ మాట్లాడుతుంది, మలయాళం మాట్లాడుతుంది, రకరకాల భాషలు మాట్లాడుతుందండి. పిచ్చిదైపోయింది. ఇక మా నాయన కర్ర తీసుకొని, ఒరే నీ వల్ల మీ అత్త పిచ్చిదైపోయిందిరా అని చెప్పి నన్ను ఒక తాటికమ్మోడు తీసుకుని చిత్తం కొట్టి ఊరంతా తిప్పి 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 కొట్టాడండి. నా ప్రియ దేవుని పిల్లలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్ని వార్తలు విన్నప్పుడు మనుషుల యొక్క హృదయాలు ఆధైర్యపడిపోతూ వస్తాయండి. మా అంతా రోజున ఆధైర్యపడటమే కాదు, ఒక రకంగా మెంటల్గా ఫీల్ అయిపోయి పిచ్చిదైపోయింది. 9 మాసాలు పిచ్చిదైపోయిందండి, మెంటల్ అయిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలిసిన, మరి చెప్పాలి తప్పదు. కొన్ని దుర్వార్తలు మనుషులు ఆ విధంగా పీడిస్తూ ఉంటాయి. కొన్ని దుర్వార్తలు విన్నప్పుడు మానసికంగా వ్యక్తులు రోగులుగా మార్చబడతారు. అంతేకాదండి, వాళ్ళ హృదయాలన్నీ కూడా కృంగిపోతూ వస్తాయండి. వెన్నులో వణుకు పుడుతూ వస్తుందండి. చేతులు బలహీనమైపోతూ వస్తాయండి. కాళ్ళు చేతులు నిండా కూడా ఎవరో నీళ్లు పోసినట్లుగా చెమటలు పుట్టి గడగడ గడగడగడగడలాడిపోయేటట్లుగా ఆ పరిస్థితులన్నీ కూడా వాళ్ళు కలుగుతూ వస్తాయి. కారణం అంటే దుర్వార్త ఒకటి విన్నారంటే. ఈ వాక్యంలో మనం చూస్తుంటే దుర్వార్త ఒకటి నాకు వినబడింది, దుర్వార్త ఒకటి నాకు వినబడింది. ఆ మాట వినగానే నా గుండె కరిగి నీరైపోయిందని ప్రవక్త మాట్లాడుతూ వస్తున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉంటున్నటువంటి మనం గమనిద్దాం. ప్రస్తుతం ఇప్పుడు ఉంటున్న పరిస్థితులను బట్టి మనుషులకు ఉండే ఆ దుర్వార్త ఏంటో తెలిసిన చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని గమనించండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 3వ వాక్యం అంటాడు కదా, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, జాగ్రత్తగా వినాలి, రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదను అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖపడ్డారు. ఆ దుర్వార్తను విని దుఃఖపడ్డారు. నేను మీతో కూడా రాను, నేను మిమ్మల్ని సంహరిస్తాను అని దేవుడు ఒక మాట చెప్పాడంట. ఆ మాట వాళ్ళకి దుర్వార్త ఒకటి వినబడింది. ఆ మాట వినగానే ప్రతి ఒక్కరు దుర్వార్తకి భయపడ్డారంట. అంతేకాదంటండి, దుఃఖపడి ఏడుస్తున్నారంట. దేవుడు మనతో రాడు అనే ఒక దుర్వార్త, దేవుడు మనతో వస్తున్నాడు అనేది ఒక శుభవార్త. దేవుడు మనతో రాడు అనే మాట మనకి దుర్వార్త అండి. దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో వస్తున్నాడా? ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమస్యల మధ్యలోనైనా, ఎటువంటి కష్టం మధ్యలోనైనా, ముఖ్యంగా ఈ భయంకరటువంటి వ్యాధి పరిపాలిస్తున్నటువంటి ఈ దినాల్లో దేవుడు మీతో రాడన్న సంగతి ఒకవేళ మీరు వింటే ఆ దుర్వార్త ఎంత దుఃఖకరమైందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అది దుర్వార్త అండి. అది నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో రాను, నేను మీతో ఉండను, నేను మీకు తోడుగా ఉండను, నేను మీ నడవడికిని ఏమిటి నేను అంగీకరించడం లేదు. కారణం ఏంటంటే మీ పరివర్తన నాకు నచ్చలేదు. మీరు లోబడిన వాళ్ళని ప్రజలు, మీరు నా మాటకి మీరు లోబడట్లేదు, మీరు నా వాక్యాన్ని మీరు అంగీకరించట్లేదు, నా వాక్యానికి మీరు చెవి ఇవ్వట్లేదు, నా సన్నిధిని మీరు గతకట్టం లేదు, నా సన్నిధికి వచ్చి కనబడవలసిన వ్యక్తులు మీరు అయితే నా విశ్రాంతి దినాన్ని మీరు దూరం చేసి
నా నామాన్ని అపవిత్రపరుస్తూ వస్తున్నారు కనుక నేను మీతో కూడా రాను. ఆ మాట వినగానే ప్రజల యొక్క ఆ మాటలు విని ఈ దుర్వార్తకి భయపడ్డారంట. ఆ దుర్వార్తకి వాళ్ళు దుఃఖపడ్డారంట. నిజమే, ఈ రోజున నేటి సమాజంలో దేవుడు మనతో కూడా రాడు అన్న సంగతి కనుక మనకు వినబడితే అది మనకి శుభవార్త, అది మనకి ఏమైనా మంచి వార్త అండి? అదేనా గుడ్ న్యూసా? కాదే. అది మనకి ఎంత అరాయించుకోలేక లేక జీర్ణించుకోలేనటువంటి వార్త ఒకసారి మీరు ఆలోచన చేయాలి. నా దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్పాలనుకున్న చక్కటి విషయం ఏంటంటే దేవుడు మనతో రాడు అనే విషయం ఎంత దుఃఖకరమైన ఒకసారి మీరు ఆలోచన చేస్తున్నారా? మీ కుటుంబాల్లో దేవుడు లేడన్న సంగతి ఒకవేళ మీరు వింటే ఆ దుర్వార్త ఎంత ప్రమాదకరమైందో మీకు ఏమైనా కొంచెమైనా అర్థమవుతుందంటారా? ఇచ్చిన సమయాన్ని క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఇన్ని దినాలు లాక్డౌన్ చేయబడింది కదా, ఇన్ని దినాల్లో మరి నీవు దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి ఏమైనా కొంచెమైనా నువ్వు గుర్తుపడుతున్నావా? లేక దేవుని సన్నిధికి దూరమై ఒకప్పుడు మనము రోజంతా ఈ డేటాని ఎలా వాడాలా అని చూసేవాళ్ళం. ఏంటి ఒక డేటాను వాడాలంటే 2 GB డేటాను వాడుకోవాలంటే రోజంతా దాన్ని ఎలా వాడాలని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే డేటా అంతా అయిపోయింది, కొత్త డేటా వస్తే బాగుండు అన్నట్టుగా అయిపోయింది జీవితం. రోజున దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి ఈ రోజున గుర్తుపట్టట్లేదండి. దేవుడు మనతో ఉన్నాడా లేడన్న సంగతి ఈ రోజున కొంతమందికి సంకుచితంగా అనిపిస్తూ ఉందండి. కనుక జనులంట నేను మీతో కూడా రాను అనే మాట ఆ దుర్వార్త విన్నప్పుడు జనులు దుఃఖపడి ఏడ్చారంట. మరి దేవుడు మనతో రావాలంటే ఏం చేయాలి? అక్కడే రాయబడినటువంటి మాట ఏంటి తెలిసిన చూడండి, అక్కడ 4వ వాక్యం అంటారు కదా, ప్రజలు ఆ దుర్వార్తని విని దుఃఖించి ఎవడను ఆభరణాలు ధరించుకోలేదు. అవును, ఇప్పుడు శుభ్రంగా అంగరంగంగా పైనుంచి కింద దాకా నగలు, వస్త్రాలు, వైడూర్యాలు, వడ్డానాలు పెట్టుకుని బ్రాస్లెట్లు పెట్టుకుని తిరిగే రోజులు కాదండి. కరోనా వచ్చి ఒకసారి ముద్దు పెట్టిపోయిందంటే దాంతోపాటు నువ్వు కూడా పోతావు. వచ్చేది కరోనా, అదొక్కసారి నేను ఒకసారి తాగిపోయిందంటే ఇంకంతేనండి. మనం అనుకోవచ్చు మన ఆభరణాలన్నీ తీసి ప్రక్కన పెట్టాలంట. అంటే దీని అర్థం ఏంటి తెలిసిన, ఇక మీదట మనము ప్రతిష్ఠితులమై ఉండాలని ఈ వాక్యం అనిపిస్తుంది. ఇక మీదటైనా జాగ్రత్త పడి మంచి హృదయముతో, పవిత్రమైనటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో ఉండి, దేవా నీవు నాతో రావాలి అన్న సంగతి నీవు గుర్తెరిగితే అది నీకు శుభవార్తగా మార్చబడుతుంది. రాబోయే దినాల్లో మనకు వినబడేవి కూడా మంచి వార్తలు కాదండి, దుర్వార్తలు మనం వినవలసి వస్తుంది. అందుకనే వాక్యం రాయబడింది లూకా సువార్త 21వ అధ్యాయం 26వ వాక్యాన్ని లేక 25వ వాక్యాన్ని మనం ఒకసారి గమనిద్దాం. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్రపు తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదలింపబడును. గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యాన్ని చెడిపోయి కూలిపోతారు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట మీరు చూస్తారు. ఇవన్నీ జరిగిన ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలు పైకెత్తుకోవాలి. మీరు అధైర్యపడితే ఎట్లా? మీరు తలలో పైకెత్తి మీరు చూడాలి, అంతే కదండి. 10వ వాక్యం అంటాడు కదా, మరియు ఆయన వారితో ఇట్లా నేను జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములను
కలుగును, తెగులును, కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారంగా మిమ్మల్ని పట్టి నా నామము నిమిత్తమై రాజుల ఎదుటకు తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. చాలండి. మీరు ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం కొంచెం గమనించుకుంటూ వస్తే రాబోతున్న దినాలన్నీ కూడా చాలా మీకు ఆధైర్యాన్ని కలుగు చేసే దినాలుగా మీకు వస్తాయి. మీకు అక్కడక్కడ ఏమండి భూకంపాలు మీరు గురించిన వార్తలు మీరు వింటారు. అంతేకాదు కరువుల గురించిన విషయాలు మీరు వింటారండి. రోగాలు అక్కడక్కడ తటస్థిస్తాయండి. ఇప్పటికే ఒక రోగం ప్రపంచమంతా తటస్థించి మనుషుల యొక్క హృదయాన్ని ఈ రోజున కరగదీస్తూ వస్తున్నాయి. అందుకనే వాక్యం అంటుంది, మనుషుల యొక్క హృదయాలు ధైర్యం చెడి వాళ్ళు కూలిపోతారండి, ఎదురు చూసే మనుషులు సహితము. ఆ శక్తుల యొక్క ప్రభావాలన్నీ కూడా ఆకాశం నుండి కదిలించబడుతూ వస్తాయండి. ఆకాశం నుండి శక్తులు కదిలింపబడును. లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఏమండి ఎదురు చూచు ధైర్యాన్ని ధైర్యం చెడి కూలిపోతారంటే ఎదురు చూడటానికి చూస్తారు. ప్రభు వస్తాడేమో, తీసుకుని వెళ్తాడేమోనని ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు కొందరిలో ఏమండి ధైర్యం చెడిపోయి చివరికి వాళ్ళ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అంతటితో ముగించుకుంటూ వస్తారండి. గనుక వాక్యం అంటుంది, ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోనండి, మీరు తలలో పైకి ఎత్తుకోనండి, విడుదల మీకు సమీపించింది అని రాయబడింది. ఒక విడుదల మనకు వస్తుందంట. ఇవన్నీ మనకి సంభవిస్తాయంటండి. ఈ వార్తలు మనం విన్నప్పుడు, దుర్వార్తలు మనం వింటున్నప్పుడు ధైర్యం చెడి ఒకవేళ మనం కూలిపోతున్నామేమో, మన విశ్వాసాన్ని బ్రద్దలు చేసుకుని ఒకవేళ స్థిరులుగా ఉండవలసిన మనము అస్థిరులుగా మారుతున్నామేమో, ఒకవేళ ధైర్యంగా నిలబడవలసిన వ్యక్తులు అనేకులు బలపరిచి అనేకులు ధైర్యపరచవలసిన వ్యక్తులు మనల్ని బట్టి అనేకులు బలహీనమయ్యేటట్లుగా ఒకవేళ మన హృదయాలు ఆధారపడుతూ వస్తున్నాయేమో. లేక వాక్యం అంటుంది, ఇవన్నీ మీకు సంభవిస్తున్నప్పుడు విడుదల మీకు సమీపిస్తుందని గుర్తిరిగి మీ తలలు పైకెత్తుకోనండి. ఒక్కసారి మీ తలలు పైకెత్తుకోనండి, ధైర్యంగా నిలబడండి. మీరు ధైర్యంగా నిలబడగలిగితే మీకు విడుదల సమీపిస్తుంది. మీకు ఒకవేళ ధైర్యంగా మీ తలలు పైకెత్తుకోవటం మీ చేత కాకపోతే మీరు చేయవలసింది ఏంటో తెలిసిన, అదిగోండి మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి గలవారాగటానికి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోండి. 30వ వాక్యంలో రాసిన మాట చూడండి. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి అని అంటున్నాడండి. అంటే ప్రార్థన మనం సపోర్ట్ చేసుకోవాలంటే, ప్రార్థన మనం ఆధారం చేసుకుంటే ఇటువంటి దుర్వార్తలు మనకు వచ్చినప్పుడు ధైర్యంగా మనం నిలబడగలుగుతామంట. ప్రార్థన ఎవరైతే ఉండదో, ఎవడైతే ప్రార్థన చేసుకోవడం శుభ్రంగా దొరికింది కదండి, 3 పూటలు తిని కాళ్ళు ఆరజాపి ఏమండి నాది కాదు అన్నట్లు 4 కడవలు నీళ్ళు తాగి మనం ఉండే రోజులు కాదండి ఈ రోజులేండి. ఈ రోజులు ఎటువంటి రోజులో తెలిసిన నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం స్పష్టంగానే చెప్తూ వస్తుంది. ఇటువంటి దుర్వార్తలు మీరు వింటున్నప్పుడు మీకు ఒకవేళ అధైర్యం కలుగుతుందేమో, మీకు అధైర్యం కలగకుండా ఉండాలని, మీ హృదయం ధైర్యం చెడి ఒకవేళ కూలిపోతుందేమో, ఆ ధైర్యం చెడి ఒకవేళ కూలిపోయే పరిస్థితులు మీకు రాకుండా ఉండాలని నేను మీతో చెప్తున్నాను. ఏంటంటే అదిగో ప్రార్థనతో మీరు గడపండి, ప్రార్థనలో మీరు గడపండి, మీరు మెలకువగా ఉండండి. మనుష్య కుమారుని ఎదుట శక్తి కలిగిన వారుగా మీరు మార్చబడతారు, ఆయన ఎదుట నిలబడగలుగుతారు. ఈ యొక్క దుర్వార్తలన్నింటినీ కూడా
మీరు ఛేదించి నిలబడగలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యాలు నువ్వు చేసుకునే ప్రాంతంలో మాత్రమే ఉన్నాయండి. నేను చెప్పే మాటల్లో లేవు, కానీ మీరు చేసుకునే ప్రాంతంలో ఉన్నాయి. నీవెంత భూమికి మోకాలకు తన్నుతావో అంతగా మీ తలలు పైకి ఎత్తపడతాయి. ఎంతగా మోకరించి నువ్వు ప్రార్థన చేసుకుంటావో అంతగా నీ హృదయాన్ని దేవుడు ధైర్యపరిచి స్థిరపరచడానికి ప్రభువు కోరుకుంటూ వస్తాడు. కీర్తనాకారుడు రాసినటువంటి కీర్తన గ్రంథం 40వ కీర్తన 12వ వాక్యాన్ని గమనిద్దామండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. అవి లెక్కకు నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. ఉన్నాయను లెక్కకు తల ఎంట్రుకలకు మించి ఉన్నాయి. నా హృదయం అధైర్యపడి ఉన్నది. నా హృదయము అధైర్యపడిపోయింది. నా హృదయం, నా గుండె చెదిరిపోయింది. నా గుండె చెదిరిపోవటానికి గల కారణం ఏంటో దావీదు చక్కగా రాశాడు ఈ కీర్తనలో. గుండె అధైర్యపడటానికి, గుండె నీరైపోవటానికి, గుండె బ్రద్దలైపోవటానికి గల కారణం ఏంటో దావీదు ఈ కీర్తన చాలా చక్కగా రాశాడండి. లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకుని ఉన్నాయి. లెక్కలేని అపాయాలు మన చుట్టూ అపాయమే. ఏం జరుగుతుందనో అపాయమే. బయటికి వెళ్ళినోడు లోపలికి వచ్చేంత వరకు నమ్మకం లేదు. ఈ రోజున అపాయపు అంచుల మధ్యలో మనం బ్రతుకుతూ వస్తున్నాం. అపాయమే చుట్టూ, మన చుట్టూ అపాయమేనండి. ఈ రోజున అపాయంలో బ్రతుకుతున్నాం. ఏ అపాయము నీ వద్దకు రానివ్వనని వాగ్దానం చేశాడు ఆయన. ఏ తెగులును నీ గుడారము సమీపించదని చెప్పాడు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, 10,000 మంది కూలను అపాయం నీ వద్దకు రాకుండా నేను చేస్తానని చెప్పాడండి. కానీ దావీదు అంటున్నాడు, లెక్కలేని అపాయాలను చుట్టుకుని ఉన్నాయి. ఎందుకు చుట్టుకున్నాయి? చుట్టుకోవడానికి గల కారణం ఏంటి తెలిసిన? నా దోషములు నన్ను తరిమి 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 నన్ను పట్టుకుంటూ వస్తున్నాయి. నేను తలెత్తి చూడలేకపోతున్నాను. అవి ఏమన్నా 1-2 నేను చేసింది లెక్కకు మించి తల ఎంట్రుకల కంటే అవి ఎక్కువగా ఉన్నాయి. తల ఎంట్రుకల కంటే కూడా నేను చేసిన పాపాలు, దోషాలు, అక్రమాలు, మోసాలు నా తల ఎంట్రుకలకు మించిపోయి ఉన్నాయండి. ఈ రోజున లెక్కలేని అపాయాలను చుట్టుకుని ఉన్నాయి. అవన్నీ నా మీదకు వచ్చినప్పుడు నా హృదయం ఏమైందో తెలిసిన అధైర్యపడిపోయింది. నన్ను తరిమి తరిమి పట్టుకుంటున్నాయి నన్ను. ఈ రోజున మనం అనుకోవచ్చు ధైర్యంగా ఉన్నామని. మనుషుని యొక్క పాపము మనుషుల మీద ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ మనిషి ధైర్యముగా ఉండగలుగుతాడా? గుండె చెదిరిపోతూ వస్తుందండి. పాపము వెంటాడి తరిమి తరిమి అది నేను పట్టుకుంటే తరిమి పట్టుకుంటుందండి. మన దోషం మనల్ని తరిమి పట్టుకుంటుంది. మనం అనుకోవచ్చు ఎవరికి కనబడకుండా నేను చేస్తున్నాను కదా, ఎవరు నన్ను చూశారు, చీకట్లో చేసేది ఎవరో చూడలేదు, రహస్యంగా చేసేది ఎవరో చూడలేదు, అందరు కళ్ళు కప్పి చేసేది ఎవరో చూడలేదు అని మనం చాలా సార్లు అనుకుంటూ వస్తాం. రహస్యమందు చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడండి. ఆయన నీ ప్రతి పాపాన్ని ఆయన లెక్కిస్తూ ఉన్నాడండి. అదేం జరుగుతుందో తెలిసిన నిన్ను తరిమి పట్టుకుంటుంది. పాపము నిన్ను ముందు వెనక ఉండి మధ్యలో ఒక దొంగలాగా నిన్ను ఈడ్చుకుని వెళ్తాయి. కొందరు పాపాలు ఏమండి నిత్య నాశనానికి తీసుకుని వెళ్తాయండి. కొందరు పాపాలు వారి ముందు ఉంటాయంట. కొందరు పాపములు వారు వెనక ఉండి వారిని ఈడ్చుకుని నిత్య నాశనానికి తీసుకుని వెళ్తున్నట్టు వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇటువంటి సందర్భాల్లో జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఒకవేళ ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసండి. గుండె చెదిరిన వ్యక్తులుగా మార్చబడతారు. పాపము చేసే వ్యక్తి, అక్రమాలు చేసే వ్యక్తి, మోసాలు చేసే వ్యక్తి, ఏమండి దౌర్జన్యంగా నీచమైన కార్యక్రమాల్లో పడినటువంటి వ్యక్తి యొక్క జీవితం ధైర్యముగా ఉండదండి. అది ధైర్యాన్ని కోల్పోయి ఆధైర్యాలకి గురవుతూ వస్తుందండి. గుండె నీరైపోతున్నట్లుగా వాక్యంలో రాయబడింది. నా గుండె ఏమండి నా హృదయము ఆధైర్యపడి ఉన్నదండి. చాలాసార్లు
మనం చేసే పాపాలను మనం తలుచుకుంటే మనలో ఒక అధైర్యం, మనం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలను మనం తలుచుకున్నప్పుడు మనలో ఒక అధైర్యం. అదేంటో తెలిసిన, నేను ఇన్ని మోసకరమైన పాపాలు చేస్తున్నానే, రక్షించబడ్డాను, బాప్తిసం చేసుకున్నాను, ఏమని పరిశుద్ధాత్మలో బాగా ఆనందిస్తున్నానని అనుకుంటూ కొన్నిసార్లు మన అడుగులు తడబడుతూ ఎన్నో అక్రమాలకి మనం సాహసించాం. వడ్డీ వ్యాపారాలకి సాహసించాం, ఇతరుల భూములు కబ్జాలు చేశాం, వెధవరాండ్రుల యొక్క ఆస్తులు మనం కూడగట్టుకున్నాం, ఎవరికో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టాం, అక్రమంగా సంపాదిస్తున్నాం, వ్యభిచారాలకి గురవుతున్నాం, ఇంకా రోజు రోజుకి బలహీనపరచబడి ఆత్మీయ స్థితిలో పాపానికి ఆహుతిగా మార్చబడుతూ వస్తున్నాం. ఇవన్నీ కూడా మన హృదయాన్ని మనం తలుచుకుంటున్నప్పుడు మనం పరలోకం పోతాము అనే ధైర్యం మనలో ఉంటుందంటారా? మన గుండెల మీద మనం చేసుకుని నాకు పరలోక రాజ్యం ఉందని ఒకవేళ ఏ మనిషి కూడా ధైర్యంగా చెప్పలేడు. కారణం ఏంటి తెలిసిన, గుండె చెదిరిపోయింది, లెక్కలేని అపాయాలను చుట్టుకుంటున్నాయి, నా దోషములను తరిమి పట్టుకుంటున్నాయి, నా పాపములు నా తల ఇంట్రుకల కంటే అవి బహు విస్తారముగా ఉన్నాయి. ఆ విస్తారమైనటువంటి పాపములు నా కళ్ళ ఎదుట ఉంటున్నప్పుడు నాకు ధైర్యాన్ని కోల్పోయాను. ఈ రోజున పరలోకానికి నేను వెళ్తాను, నాకు కూడా ఒక పరలోక రాజులో ఒక స్థానం ఉంది అనే ధైర్యం ఈ రోజున కొందరిలో లేదు. కారణం ఏంటి తెలిసిన, పాపం వాళ్ళని, వాళ్ళ హృదయాల్ని అధైర్యపరిచింది. పాపము వాళ్ళ గుండె చెదిరిపోయేటట్లుగా చేసింది. పాపం వాళ్ళ గుండెను గుండెలాగా మార్చి ఒక పిరికివాడులాగా, నీవు ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా, నీకెక్కడ ఉంటుందిరా పరలోకం అని పాపమే నీ మీద సవాలు విస్తురుతున్నట్లుగా మార్చబడింది. నా ప్రియ దేవుని పిల్లారా, పాపం ఏదో ఒక రోజు నాకు తరిమి పట్టుకుని జీవితాన్ని ఎంత శాపగ్రస్తమైన జీవితాన్ని చేస్తున్నట్టే ఆ పాపము ద్వారా మనిషి ఈ రోజున ధైర్యంగా ఉండలేడండి. చేసే పాపం ఆ వ్యక్తిని కలవరాలు తీసుకుని వెళ్తుంది. అతను మోకరించలేడు, యథార్థంగా ఉండలేడు, పవిత్రంగా ఉండలేడు. అందుకనే బైబిల్లో ఒక వ్యక్తిని గురించి రాస్తుంది, అతడు ఆకాశ వైపు కన్నులెత్తుటికైనా నువ్వు ధైర్యము చాలక. ఆకాశ వైపు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలలేదంటండి. ఆ సుంకరి ఏమండి తల బాదుకుని, గుండెలు బాదుకుని ఏడుస్తూ, పాపినైన నన్ను కరుణించు అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడండి. తన పాపము తల ఎత్తుకోనట్లేదండి, తల దించేటట్లుగానే బ్రతుకుతుంది. అందుకని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు, పాపినైన నన్ను కనికరించవయ్యా, నా పాపం నన్ను తలెత్తేటట్లుగా చేయట్లేదు, నీకు ఏమిటి ధైర్యం నాకు చాలట్లేదు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడండి. పాపినైన నన్ను కరుణించు, నన్ను నీతిమంతునిగా మార్చు, నన్ను పవిత్రపరచు, నేను ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా నాకు ధైర్యం లేదని చెప్పి ఏడుస్తున్నాడు ఒక సుంకరి. నా దేవుని బిడ్డలారా, దేవుడు ఏదో ఆ సుంకరి యొక్క పాపాన్ని అధైర్యముతోటి, ధైర్యం లేక గుండె చెదిరిపోయినటువంటి ఆ యొక్క సుంకరిని దేవుడు ధైర్యపరిచి అతని పాపాన్ని క్షమించి అతనితో చెప్తున్నాడు, నీవు నీతిమంతునిగా మార్చబడ్డావు, సమాధానం కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఇక మీదట జీవించు అని చెప్పాడండి. నువ్వు నీతిమంతునిగా మార్చబడ్డావని చెప్పి నీతిగా, యథార్థంగా, పవిత్రంగా బ్రతికేటట్లుగా అతన్ని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. పాపం ఆకాశం వైపు కన్నులు ఎత్తనివ్వదండి. దానివలన మనిషి యొక్క జీవితం అధైర్యపడుతూ వస్తుందండి. గనుక ఇక మీదటైనా జీవితంలో పవిత్రమైనటువంటి మార్గాలు ఎంపిక చేసుకుని యథార్థమైనటువంటి జీవితాన్ని మనం చేసి మంచి మనస్సాక్షి కలిగిన వారిని దేవుని ఎదుట కనబడి పవిత్రమైన జీవితానికి నాంది పలికి మన జీవితాన్ని ఒక పవిత్రమైన మార్గాల్లో మరొకసారి కట్టుకుని మన చుట్టూ అలుముకుని ఉన్నటువంటి ఈ పాపపు ఛాయలన్నీ దూరపరచుకొని ఇక మీదట మనం పవిత్రంగా బ్రతకాలి. అటువంటి జీవితం చేసిన రోజున మరొకసారి నీ గుండెల నిండా దేవుడు ధైర్యాన్ని నింపి
ఆ ధైర్యం చేత మిమ్మల్ని నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు.